హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా మనం ఆల్రెడీ 3 క్వశ్చన్ మార్క్స్ని మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ మార్క్, ఈ యూనివర్స్ ఎలా ఏర్పడింది? సెకండ్ క్వశ్చన్ మార్క్, ఈ సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఫామ్ అయింది? ఎర్త్ ఏజ్ ఎంత? అండ్ దీంతో పాటుగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్ మార్క్, ఇది ఎర్త్ లోపల ఏముంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నింటికీ కూడా పూర్తి 100కి 100% ఆధారాలు అయితే ఇప్పటి వరకు లేవు. ఏవైతే శాస్త్రవేత్తలు వాళ్ళ సాయశక్తుల కృషి చేసి పరిశోధనల ద్వారా ఏదైతే తెలుసుకున్నారో, కనుగొన్నారో, వీటిని డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసుకొని నేను మీ ముందు ఉంచడం అయితే జరిగింది. సో మనం ఈ 4 క్వశ్చన్ మార్క్స్ కోసం కూడా ఎంతవరకు తెలుసుకోగలమో అంతవరకు మనమైతే ఈ జర్నీని కొనసాగిద్దాం. మన ఈ యొక్క జర్నీ అనేది ఒక్క జియోగ్రఫీతోనే ఆగిపోదండి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఇలా అన్ని టాపిక్స్ మీద కూడా మీకు ఫుల్ఫిల్గా నాలెడ్జ్ అనేది అందించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా అతి సులువైన పద్ధతులతో మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి నేనైతే మీకు వీడియోస్లో కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంత కష్టపడుతున్న మాకు మీ తరపు నుండి వచ్చే చిన్న సపోర్ట్ ఏంటి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి ఒక లైక్ చేసుకొని, ఇవి ఎవరైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక టాపిక్లోకి వస్తే, ఈ ఇన్సైడ్ ద ఎర్త్ కోసం తెలుసుకునే ముందు మనం కొన్ని కీ ఫ్యాక్టర్స్ కోసం అయితే మాట్లాడుకోవాలి. అందులో ముఖ్యంగా టెంపరేచర్, డెన్సిటీ అండ్ ప్రెషర్ ఆఫ్ ది ఎర్త్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మీకు ఖచ్చితంగా తెలియాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఈ ఇన్సైడ్ ద ఎర్త్ని స్టడీ చేస్తున్నారో ఇది మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్, ఇలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా దీనికి రిలేట్ అయ్యే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటుగా దీనికి రిలేటెడ్గా నేను ఇప్పుడు చెప్పినటువంటి 4 టాపిక్స్ని రిలేట్ చేసుకొని చదివితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి వీలుంటుంది. అసలు ఏంటి కాన్సెప్ట్? ఇన్సైడ్ ద ఎర్త్ ఏముంటుంది? మనం ఆల్రెడీ చంద్రుడి మీద కాలు పెట్టగలిగాం, అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించగలిగాం. అండ్ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఛాలెంజర్ డీప్ అయినటువంటి మెరీనా ట్రంచ్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయగలిగాం. కానీ ఈ ఎర్త్ లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పోనీ ఇప్పటి వరకు ఎంత దూరం వెళ్ళగలిగాం? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పటి వరకు అక్షరాల యావరేజ్గా 12 కిలోమీటర్స్ మాత్రమే మనం లోతుగా వెళ్ళగలిగాం. అది కూడా ఈ గనుల తవ్వకాలు జరుగుతాయి చూడండి, మైనింగ్ అనేది. సో అది హయ్యెస్ట్గా తవ్వబడింది ఎక్కడ అంటే రష్యాలోని కోలా పీఠభూమిలో తవ్వబడినటువంటి గని. సో అదేనండి మనకి హయ్యెస్ట్ రికార్డుని క్రాస్ చేయగలిగింది. ఇంకా అంతకు మించి ఎవరు కూడా కిందకి వెళ్ళలేదు. అయితే నాసా అండ్ ఇంకొంతమంది సైంటిస్టులు కలిపి డెప్తెక్స్ అనేటువంటి రోబోని తయారు చేస్తున్నారు. సో దీన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసి ఎర్త్ లోపలి వరకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇదేం చేస్తుందంటే హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్తో భూమి లోపల వరకు వెళ్ళగలిగి అక్కడ సమాచారాన్ని అయితే సేకరిస్తుంది. దీన్ని పాతాళ వీరుడు అని కూడా అంటారు. సో ఇది ఆల్రెడీ మెక్సికోలోని జాక్టస్ సింక్ హోల్లోకి వెళ్ళి అక్కడ సమాచారాన్ని అయితే సేకరించింది. అండ్ దాంతోపాటుగా జార్జియాలోని కుబేరా కేవ్లోకి వెళ్ళి అక్కడ కూడా సమాచారాన్ని సేకరించగలిగింది. సో అదే రోబోట్ని ఇంకొన్ని మోడిఫికేషన్స్ చేసి ఇప్పుడు ఎర్త్లోకి అయితే పంపిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి హింట్స్తో మనం ఎర్త్ లోపల ఏముందని అజంప్షన్ చేస్తున్నాము అంటే సూర్యుడి నుంచి అనూహ్యమైన పరిస్థితుల్లో ఈ భూమి అనేది వేరుపడి చల్లారి ఘనీభవించి వాతావరణ పరిస్థితులు అండ్ వాటి యొక్క మార్పుల వల్ల కోడిగుడ్డు పెంకుల భూమి పైన ఒక పొర అనేది ఏర్పడింది. దాన్ని మనం క్రస్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో దీని మీదే మనం నివసించగలుగుతున్నాం. అండ్ ఎన్నో రకాలైనటువంటి నిర్మాణాలు కూడా మనం చేస్తున్నది ఈ క్రస్ట్ మీదనే. సో ఈ క్రస్ట్ లోపల ఏముంది అండ్ దాని లోపల ఏముంది, ఆ టాపిక్స్ కన్నా ముందు టెంపరేచర్, డెన్సిటీ అండ్ ప్రెషర్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా టెంపరేచర్. భూమి లోపలికి పోయే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉందని ఎవరైతే
పరిశోధనలు చేశారో అండ్ ఎవరైతే గనుల తవ్వకాల ద్వారా లోపలికి వెళ్ళగలిగారో వీళ్ళందరూ చెప్తున్నటువంటి నిజాలు. సో అది ఒకే విధంగా పెరగటం లేదు, ప్లేస్ టు ప్లేస్ వ్యారీ అవుతుంది అండ్ డెప్త్ టు డెప్త్ కూడా వ్యారీ అవుతుంది. అది ఏ విధంగా అంటే భూమి ఉపరితలం నుండి అంటే ఎర్త్ సర్ఫేస్ నుండి యావరేజ్గా 32 మీటర్స్ వరకు వెళ్ళగలుగుతుంటే అక్కడ 1 డిగ్రీ సెల్సియస్ వరకు మన టెంపరేచర్ని అయితే పెరగడం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం ఈ విధంగా టెంపరేచర్ అనేది ఉంది. ఎలా అంటే భూమి ఉపరితలం నుంచి అప్ టు 100 కిలోమీటర్స్ వరకు ఒక్కొక్క కిలోమీటర్కి 12 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుందని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా 100 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉన్న డిస్టెన్స్లో ఒక్కొక్క కిలోమీటర్కి 2 డిగ్రీ సెల్సియస్ మాత్రమే పెరుగుతుంది. అంటే 12 డిగ్రీస్తో కలిపి 2 డిగ్రీస్ పెరుగుతుందండి. సో 300 కిలోమీటర్స్ నుంచి ఇంకా డెప్త్కి వెళ్ళే కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో ఈ విధంగా ఎస్టిమేషన్ చేస్తే ఎర్త్ కోర్లో 2000 నుంచి 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది అని అయితే నమూనాలు తెలియజేస్తున్నాయి. అయితే పర్టికులర్గా 6000 డిగ్రీస్ వరకు ఎందుకు ఉంటుంది అంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. సూర్యుడి యొక్క ఉపరితలంలో కూడా సూర్యుని యొక్క సర్ఫేస్లో కూడా అట్లీస్ట్ 6000 డిగ్రీస్ సెల్సియస్ హీట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం సూర్యుడి నుంచి వేరుపడ్డాం కాబట్టి, ఇంకా భూమి లోపల వేడి అనేది అదే విధంగా ఉంది కాబట్టి తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించినట్టు 6000 డిగ్రీ సెల్సియస్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇక డెన్సిటీ విషయానికి వస్తే, డెన్సిటీ అంటే ఏంటండి? ఒక యూనిట్ ఏరియాలో ఉన్నటువంటి మాస్ని మనం డెన్సిటీగా అంటాం. అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా అన్నమాట. అయితే ఈ ఎర్త్ యొక్క డెన్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైన పని. కానీ బులెన్ అన్నటువంటి ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ ఈ ఎర్త్క్వేక్స్ నుంచి గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఒక గ్రాఫ్ని అయితే గీయగలిగాడు. దాని ద్వారా డెన్సిటీ కూడా ఎర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్ళే కొలది పెరుగుతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది. అది కూడా టెంపరేచర్లోనే ఒక ఆర్డర్లో పెరగటం లేదు, ప్లేస్ బట్టి డెప్త్ బట్టి అది కూడా వ్యారీ అవుతూ ఉందండి. అది ఎలా అంటే క్రస్ట్ యొక్క డెన్సిటీ అప్రాక్సిమేట్లీ 2.5 to 2.9 వరకు ఉంటుంది అనుకుంటున్నారు. మ్యాంటల్ డెన్సిటీ 2.9 నుంచి 4.7 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయంట. అవుటర్ కోర్ డెన్సిటీ అయితే 11 నుంచి 12 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇన్నర్ కోర్లో అప్ టు 17 వరకు డెన్సిటీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో వీటిని బట్టి ఎర్త్ యొక్క యావరేజ్ డెన్సిటీ 5.5గా మనం అయితే చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక ప్రెషర్ విషయానికి వస్తే ఇది కూడా ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అండి. ఎర్త్ లోపల ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ క్రస్ట్ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటి యొక్క ప్రెషర్ అండ్ దాంతోపాటుగా ఈ ప్లేట్ టెక్టానిక్స్ అనేవి ఆటోమేటిక్గా ఒకదాని కిందకి ఒకటి పుష్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ప్రెషర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది శాస్త్రవేత్తలకి ఇప్పటికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. సో అందుకనే శాస్త్రవేత్తలు ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తున్నారు. అదేనండి పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు కదా, తెలిసిన దాన్ని ఆధారంగా చేసుకొని తెలియని దానికోసం అన్వేషించు. సో ఇదే స్ట్రాటజీని మనం ఎర్త్ యొక్క ప్రెషర్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి, అండ్ అదే కాదండి ఎర్త్కి సంబంధించి యూనివర్స్కి సంబంధించి ఎన్నో మిస్టరీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇదే ఫార్ములాని సైంటిస్టులు అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మనం ప్రెషర్ని ఫైండ్ అవుట్ ఎలా చేసాము అంటే, ప్రెషర్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా డెన్సిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే రెండు కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి కాబట్టి. భూమిపైన ఉన్నటువంటి సముద్రాలు, నదులు, పర్వతాలు మొదలైనటువంటి అన్ని స్ట్రక్చర్స్ కారణంగా భూమి లోపల ప్రెషర్ అయితే పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువగా ప్రెషర్ అనేది క్రియేట్ అయితే ఎక్కువగా డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఎర్త్ లోపల డెన్సిటీ అనేది పెరుగుతుంది అని అయితే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ భూమి లోపల ఉన్నటువంటి ప్రెషర్ని అట్మాస్ఫిరిక్ యూనిట్స్తో కొలవడం జరుగుతుంది. సో ఈ విధంగా కీ ఫ్యాక్టర్స్ అయినటువంటి ప్రెషర్, టెంపరేచర్ అండ్ డెన్సిటీ కోసం అయితే మీరు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు టోటల్ ఎర్త్ కోసం అండ్ దానిలో ఉండే ఫీచర్స్ కోసం అండ్ ఇన్సైడ్ ఉండే టాపిక్స్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. నేను మొన్న రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ని అడిగాను,
ఎర్త్ లోపల ఏముంటుంది అని. సార్ లావా ఉంటుంది సార్ అన్నాడు. అవును లావా ఉంటుంది, లావా అంటే ఏంటో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. సో పిల్లలకి తెలుసుకోవాలి అన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది, కానీ వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ అనేది రీచ్ అవ్వడం లేదు. అప్పుడు నేను వాడికి క్లారిఫై చేసిన పాయింట్ ఏంటి అంటే, లావా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆ పేరుతో పిలుస్తారు. ఈ లావానే లోపల ఉన్నప్పుడు వేరే పేరుతో పిలుస్తారు, దాన్ని మాగ్మా అంటారు. సో ఈసారి నుంచి ఎవరైనా ఎలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సో నువ్వు ఈ విధంగా సమాధానం చెప్పు అని అయితే నేను చెప్పాను. సో యాస్పిరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే, మీకు తెలిసినంత నాలెడ్జ్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ లేదా ఎల్డర్స్కి కానీ లేదా తెలుసుకోవాలి అని డౌట్ ఎవరైనా అడిగినా సరే ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వి ప్రతి దాన్ని క్లారిఫై చేసి క్లియర్ కట్ ఆన్సర్తో మీరైతే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. సో దీనివల్ల మన యొక్క నాలెడ్జ్ అన్నది ఇంకా పెరుగుతుందే తప్ప ఎలాంటి మిస్యూజ్ కూడా అవ్వదండి. సో ఇప్పుడు భూమి లోపల ఏముంది అనే విషయానికి వస్తే, మనం డైరెక్ట్గా కళ్ళతో చూడలేనప్పటికీ కొన్ని ఇండైరెక్ట్ మెథడ్స్ ద్వారా భూమి లోపల ఏముంది అని సైంటిస్టులు అయితే ఒక ఎస్టిమేషన్గా మనకైతే ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. సో ఆ ఎస్టిమేషన్ మెథడ్స్ ఏంటండి అంటే సిస్మిక్ మెథడ్స్, గ్రావిమెట్రిక్ మెథడ్, స్టడీస్ ఆన్ జియోడిసి, ఆస్ట్రోఫిజిక్స్ డేటా, జియో ఎలక్ట్రిసిటీ అండ్ జియోమాగ్నెటిజం. సో ఇవన్నింటి ఆధారంగా స్యూస్ అనేటువంటి సైంటిస్ట్ భూమి లోపల భాగాన్ని 3 మేజర్ పార్ట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఒకటి క్రస్ట్, సెకండ్ వన్ మ్యాంటిల్, థర్డ్ వన్ కోర్. సో ముందు క్రస్ట్ కోసం తెలుసుకుందాం. క్రస్ట్ అంటే ఏంటండి, మనం ఇల్లులు కట్టుకుంటాము, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తాము, అండ్ నదులు, సముద్రాలు, వాగులు, చెరువులు, కాలువలు ఇవన్నీ కూడా ఈ క్రస్ట్ మీదనే ఏర్పడి ఉన్నాయండి. అండ్ ఈ మొత్తం క్రస్ట్ని అట్మాస్ఫియర్ అనేటువంటి లేయర్ కూడా సరౌండ్ చేసి ఉంది. అయితే ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి, SPL అని. సో ఈ వేవ్స్ ఆధారంగా ఎర్త్ క్రస్ట్ యావరేజ్గా 40 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అయితే ఇది కాంటినెంట్స్ పైన 65 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చని, అండ్ దీన్నే సీ ఫ్లోర్స్ మీద మనం అబ్జర్వ్ చేస్తే 5 కిలోమీటర్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది అని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అండ్ ఈ క్రస్ట్ని ఇన్నర్ క్రస్ట్ అండ్ అవుటర్ క్రస్ట్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్నర్ అండ్ అవుటర్ క్రస్ట్ రెండింటినీ కూడా డివైడ్ చేసేటువంటి పొరనే కన్రాడ్ డిస్కంటిన్యూటీ అని అంటారు. ఈ కన్రాడ్ విచ్ఛిన్న పొర అని కూడా పిలుస్తారండి. అంతేకాదండి, ఈ యొక్క అవుటర్ క్రస్ట్ని సియాల్ లేయర్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఈ అవుటర్ క్రస్ట్లో సిలికా అండ్ అల్యూమినియం ఎక్కువగా లభించడం వల్ల ఈ రెండింటి యొక్క మొదటి అక్షరాలను తీసుకొని సియాల్గా పిలవడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఇన్నర్ క్రస్ట్ని సీమా లేయర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సీమా లేయర్లో సిలికా అండ్ మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి. అండ్ ఈ యొక్క క్రస్ట్ని, మ్యాంటిల్ని డివైడ్ చేసేటువంటి లేయర్ని మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటారు. మొహరోవిసిక్ విచ్ఛిన్న పొర అని. సో దీని ఆధారంగా దీన్ని దాటి ఉన్నటువంటి లేయర్ని మ్యాంటిల్ అని, దీనిపైన ఉన్నటువంటి లేయర్ని క్రస్ట్గా పిలవడం జరుగుతుంది. అండ్ ఈ క్రస్ట్ కోసం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది అంటే, ఈ క్రస్ట్లో కూడా లేయర్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ది సెడిమెంటరీ లేయర్, సెకండ్ వన్ గ్రానైట్ లేయర్, థర్డ్ వన్ బసాల్ట్ లేయర్. ఈ సెడిమెంటరీ లేయర్ అనేది ఈ కాంటినెంట్స్ మీద కన్నా సీస్ అండ్ ఓషన్స్ మీదనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనేది మీకు రాక్స్ లెసన్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్రానైట్ లేయర్ అనేది కాంటినెంట్స్ మీదనే ఎక్కువ రేడియేషన్ కలిగి ఉంటుంది. ఈ బసాల్ట్ లేయర్ అయితే కాంటినెంట్స్ అండ్ సీస్ మీద కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ టోటల్ క్రస్ట్ అనేది ఎర్త్ మొత్తంలో 1% గాను, మ్యాంటిల్ 67.8% గాను, కోర్ 31.2%గా అయితే ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సో ఇప్పుడు మనం మ్యాంటిల్ కోసం అయితే తెలుసుకుందాం. మ్యాంటిల్ అనేది యావరేజ్గా 2865 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. ఈ మ్యాంటిల్ వల్లనే మనకి ప్లేట్ టెక్టానిక్స్ థియరీ కానీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ కానీ, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ కానీ, ఎర్త్కి సంబంధించిన రిమైనింగ్ థియరీస్ అన్నీ కూడా ఈ యొక్క మ్యాంటిల్ మీదనే ఆధారపడి ఉన్నాయి. అయితే క్రస్ట్ని 2 పార్ట్స్గా మనం అయితే అబ్జర్వ్ చేసాం కదా, అలానే మ్యాంటిల్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయండి, ఇన్నర్ అండ్ అవుటర్ లేయర్స్. సో ఈ యొక్క ఇన్నర్ అండ్ అవుటర్ లేయర్స్ ఆఫ్ ది మ్యాంటిల్ని డివైడ్ చేసేటువంటి ఒక లేయర్ ఉందండి, దాని పేరే గోలిటిసిస్ లేయర్.
సో ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అవుటర్ మ్యాంటిల్ యొక్క డెన్సిటీ 3 to 3.5 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇన్నర్ మ్యాంటిల్ యొక్క డెన్సిటీ అప్ టు 4 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఈ యొక్క మ్యాంటిల్ని కొంతమంది సైంటిస్టులు డిఫరెంట్ నేమ్స్తో కూడా కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క అవుటర్ మ్యాంటిల్ని ఎస్థినోస్పియర్ అని, ఇన్నర్ మ్యాంటిల్ని మిసోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇందులో కీ పాయింట్స్ ఏంటి అంటే మనకి అవుటర్ మ్యాంటిల్లో ఎక్కువగా ఆలివైన్స్, పైరాక్సిన్, గార్నెట్స్, సిలికా మొదలైనటువంటివి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అదే ఇన్నర్ మ్యాంటిల్లో అయితే ఎక్కువగా ఐరన్, నికెల్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అవి కూడా మనకి మాగ్మా ఫార్మెట్లోనే ఉంటాయండి. ఈ యొక్క అవుటర్ మ్యాంటిల్ వరకు మనం సాలిడ్ స్టేట్లో చూడొచ్చు, కానీ ఈ యొక్క గోలిటిసిస్ అనేటువంటి లేయర్ దాటిన తర్వాత నుంచి మనమైతే ఈ మ్యాంటిల్ని మాగ్మా ఫార్మెట్లో మనమైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇక మిగిలింది కోర్ అండి. అయితే ఈ యొక్క మ్యాంటిల్ని, కోర్ని కూడా డివైడ్ చేస్తూ గుటెన్బర్గ్ వేచార్ట్ అనేటువంటి లేయర్ ఉంటుంది. దీన్నే గుటెన్బర్గ్ వేచార్ట్ విచ్ఛిన్న పొర లేదా గుటెన్బర్గ్ వేచార్ట్ డిస్కంటిన్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ కోర్ని కూడా 2 పార్ట్స్గా మనం చూస్తూ ఉంటామండి, ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్ అని. ఈ యొక్క అవుటర్ కోర్ యొక్క రేడియస్ అనేది 2400 మీటర్స్ వరకు ఉంటే ఇన్నర్ కోర్ రేడియస్ అనేది 1070 మీటర్స్ వరకు ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో ఎర్త్ లోపల ఉన్నటువంటి టోటల్ లేయర్స్ అండ్ వాటిని డివైడ్ చేస్తున్నటువంటి డిస్కంటిన్యూటీస్ అండ్ వాటిలో దొరికేటువంటి ఎలిమెంట్స్ కోసం అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో చెప్పినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు నోట్ మేకింగ్ చేసుకొని అండ్ వేరే బుక్స్ రిఫర్ చేసినప్పటికీ సో వీటిని దగ్గర పెట్టుకొని రిలేట్ చేసుకుంటూ మీరైతే ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ దీంతోపాటుగా ఇవి ఒక ఆస్పిరెంట్స్కే కాదండి, అకాడమిక్ పరంగా అండ్ ఎవరైతే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని చూసి వదిలేకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీలాంటి ఇంకో నలుగురికి రీచ్ అయ్యేలా మీరైతే ఖచ్చితంగా వీటిని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.